హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. మన ఈ వీడియోలో రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి నబీల్ జర్నీ, రెండు విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు, విన్నర్ ఎవరు అవ్వచ్చు, ఎవరిని చేస్తారు, దాని గురించి ఒక టాపిక్గా మాట్లాడుకుందాం. నిన్నటి నుంచి నబీల్ జర్నీ పెండింగ్ ఉండిపోయింది. యాక్చువల్గా నిన్న 3 జర్నీలు బ్యాక్ టు బ్యాక్ వచ్చేపాటికి నేను లైవ్ చూశాను ఈ జర్నీస్ని. అప్పుడు నా మైండ్లో ట్రిగ్గర్ అయిన పదాలు నేను రాసుకోవాలా. దాని తర్వాత నేను మళ్ళీ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు ఏమైందంటే, నా నిఖిల్ది కానీ, ప్రేరణది కానీ, గౌతమ్ది కానీ, వీళ్ళందరిది బాగా వచ్చేసింది, అవినాష్ది కానీ. వెరాజ్ నబీల్ది లాస్ట్ జర్నీ అయ్యేపటికి నాలో ఉన్న సంభవం ఏమో మరి నిన్న వర్క్ కూడా ఎక్కువ ఉంది, ఓవర్లోడ్ కూడా ఎక్కువ, సరైన పదాలు దొరకట్లా. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అదే ఆలోచిస్తున్నా. నైట్ మా ఫ్రెండ్ ఒకటి వచ్చాడు, వాడి కోసం బయటికి వెళ్ళాల్సి వచ్చింది. చల్లో తిరిగాం కొద్దిగా బైక్ మీద. సో దానివల్ల ఫుల్ హెడేక్, కోల్డ్, ఆల్మోస్ట్ కొంచెం వాయిస్ కూడా కొంచెం చేంజ్ ఓవర్ ఉంటుంది. సో అది ఒక హెడేక్ ఒక సైడ్, ఇంకో సైడ్ దీని మీద ప్రెషర్ పెడుతున్నాను. అసలు ఆ వర్డ్స్ దొరకట్లేదు, ఏమీ దొరకట్లేదు. సరే అని చెప్పి కొంచెం ఏదో ఒకటి తెచ్చుకొని, యాక్చువల్గా గౌతమ్ జర్నీ పెట్టినప్పుడు కొంతమంది అప్రిషియేషన్స్ కానీ, నిఖిల్ జర్నీ పెట్టినప్పుడు అది నాకు తెలియకుండానే ఒక ప్రెషర్ని పెంచేసిందేమో. నేను నబీల్ జర్నీని ఆ రేంజ్లో చెప్పకపోతే ఆందేమో, సో కొంచెం మంచి వర్డ్స్ యూజ్ చేయాలి అన్న ప్రెషర్, అది అనవసరంగా కామెంట్స్ ఏదో అనిపించింది. తీసుకోకుండా చెప్పేసి ఉంటే అయిపోయేదేమో అనిపించింది. అదే బాగుండేదేమో, న్యాచురల్గా వచ్చేదేమో అని చెప్పి. బట్ సంహవ్ నాకు తెలియదు ఎలా వస్తుంది ఏంటని. నేను మధ్యాహ్నం నుంచి 2 సార్లు వీడియో చేశాను, ఉదయం 11:30కి ఒకసారి చేశాను, కానీ అది నాకే అంతగా ఆంటంలా. అలాంటప్పుడు నేను దాన్ని అప్లోడ్ చేయలేకపోతున్నాను. నేను ఒక దానికి న్యాయం చేయలేను అనుకున్న దానికి ఏదో విధంగా చేసేద్దాం, మమ్మ అనిపించేద్దాం అనే టైప్లో అది రాలా. ఎందుకంటే ఇది ఏదో నాట్ జస్ట్ ఎపిసోడ్ కాదు కదా, ఒక జర్నీని మనం డిస్క్రైబ్ చేస్తున్నామంటే దానిలో హార్ట్ అండ్ సోల్ ఉండాలి అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంతే, అంతకుమించి. ఇంకోటి ఏంటంటే, ఎలాగో ఓటింగ్ ఎండ్ అయిపోయింది. నేను నిఖిల్ ఫ్యాన్స్ కూడా చాలామంది అన్నా, నువ్వు లైవ్ చూసినప్పుడే చేయొచ్చు కదన్నా, ఈ జర్నీ వీడియో చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది నువ్వు చెప్పింది అన్నారు. రైటే, కానీ నాకు ఓటింగ్ దాంతో ఏముంది, నేను ఎపిసోడ్లో చూడాలి కదా. ఇట్స్ నాట్ అబౌట్ బిగ్ బాస్ ఏం చెప్పాడనే కాదు, మనం ఆ స్క్రీన్ మీద వాళ్ళు జర్నీ వీడియో వేసిన వాళ్ళు ఏ విధంగా వేశారు, అప్స్ అండ్ డౌన్స్ ఎలా చూపించారు అన్నది కూడా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. నిజమే, ఆ టైంలో చేసేస్తుంటే వ్యూస్ వచ్చేవి, అన్నీ వచ్చేవి, మీరు వాడుకోవడానికి దేనికో ఉపయోగపడుతుంది. బట్ నేను మొత్తం కంప్లీట్ ఫీల్ అవ్వాలి, జర్నీ మొత్తం చూసి ఫీల్ అయిన తర్వాతే నేను దాన్ని ఇంపాక్ట్ఫుల్గా చెప్పగలను అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ అలాగే ఓటింగ్ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పినా నబీల్స్ దాని మీద ఫరక్ పడుతుంది. నేను నిఖిల్కి ప్రేరణ దానికే ఫరక్ పడలా, ఎందుకంటే నేను అప్లోడ్ చేసేపటికి ఆల్మోస్ట్ ఓటింగ్ క్లోజ్ అవడానికి 1/2 అవర్ అంత మిగిలింది. సో అదొకటి, దాని వరంగా కూడా కొంచెం డిమోటివేట్ అయిపోయా. సరే 2 సార్లు అలా చేశా. ఇందాకది బాగా వచ్చింది, కొంచెం రాసుకున్నానని వచ్చేటప్పుడు కూర్చున్నా. దాని తర్వాత వెంటనే ప్రోమో వచ్చిందని ప్రోమో ఓపెన్ చేశా. అవినాష్ ఏడిపించేశాడు. ఆ ప్రోమో చూసినప్పుడు అవినాష్ది నాకు ఏడుపు వచ్చేసింది. వీళ్ళు దాని మీద ఈవెంట్స్ అలాంటిది చేసుకున్నట్టున్నారు. నాకు అది అసలు ఇప్పటికీ జుమ్ అంటా ఉంది. హెడేక్ లాగా, ఇంకా హెడేక్గా ఏడుపు వచ్చేసిన తర్వాత ఏడిస్తే మాత్రం నాకు ఇంకా హెడేక్ వస్తుంది. ఎంతమందికి వస్తుంది తెలియదు కానీ నాకు ఏడిస్తే మాత్రం ఫుల్ హెడేక్ వస్తుంది. నేను ఏడవకుండా ఉండలేను. చాలామంది మనకు కనిపించేవాళ్ళు చాలా నవ్వుతున్నారు, వాళ్ళకేంట్రా అని అనిపిస్తుంది, కానీ తెలియని బాధ వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. అది వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు. నవ్వుతూ ఉన్నారులే, బాగానే ఉన్నారులే అనుకుంటాం. అవినాష్ కానీ ఇంకెవరైనా సరే, ఎవడి కష్టాలు వాడికి తెలుస్తాయి, అంతే తేడా. అంటే అందరికీ ఉంటాయి కష్టాలు, జస్ట్ ఆ నవ్వుల వెనకాల కూడా కష్టాలు ఉంటాయని చెప్తున్నా. అది తలుచుకున్న, అది నాకు అవినాష్ది ఇంకా కళ్ళ ముందు అలా కనిపించేపాటికి నాకు కొంచెం డిస్టర్బింగ్గా అది అనిపిస్తూ ఉందన్నమాట. తీసుకోలేకపోతున్నాను నేను. ఎంత కష్టం ఏంటి, దాన్ని మర్చిపోతా ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అన్నది, అది కొందరికే. అది నేను లైవ్ చూడాలి. యాక్చువల్గా నేను లైవ్ చూస్తుంటే ఏమైపోయాడు అనిపించింది. నేను ఈరోజు అది ఎపిసోడ్లో చూడాలన్నా కూడా నాకు భయంగా ఉంది. ఎపిసోడ్ రివ్యూ కూడా ఎగ్గొట్టేద్దాము అన్నంత ఇదిగా ఉంది. అది ఏమో, అది చాలా పెయిన్ఫుల్ అబ్బా. ఎనీవే, సో మ్యాటర్ ఏంటంటే, అదే విన్నర్ది మాత్రం లాస్ట్ చెప్తా. ముందు నబీల్ గురించి మాట్లాడుకుందాం. నబీల్ హౌస్లో అడిగిపెట్టినప్పుడు నేను లిటరల్గా అనుకున్నా, ఈడు అని అనుకున్నా. సో టు బి ఫ్రాంక్ చెప్తున్నా, కుర్చీ మీద టవల్ ఆరేసాడని చెప్పి నామినేషన్ చేస్తున్నాడు, ఎవడు రాయుడు అన్న దగ్గర నుంచి ఎవడు రాయుడు అని ఐబ్రోస్ రైస్ చేసే వరకు తన జర్నీని తను షేపప్ చేసుకున్న విధానం, ఏ ట్రూలీ సెల్ఫ్ మేడ్ స్టార్ నబీల్. ఫ్రమ్ నో బడీ టు సంబడి. చాలా అంటే చాలా. ఈ హౌస్లో వచ్చిన వాళ్ళందరూ చాలామందికి ఇప్పుడు టాప్ 5లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ చాలామందికి తెలిసిన వాళ్ళే. నబీల్ అసలు ఆ ఇండస్ట్రీకి చెందినవాడే కాదు. నేను ఎప్పుడు హౌస్లో ఒకళ్ళలా ఊహించుకుంటూ ఉంటాను, నేను ఇప్పుడుంటే ఏం చేస్తాను అన్నదాన్ని ఊహించుకున్నప్పుడు హౌస్లోకి ఎంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు కదా, అందరికీ తెలిసిన వాళ్ళే. ఒక్క నబీల్ ఒక్కడే ఆడ్ వన్ ఒకటి చాలాసార్లు చెప్పాను.
బిగ్ బాస్ కూడా అదే ఈ తలుకు బెలుకు తారల మధ్యలో అని చెప్పి మెన్షన్ చేసింది దానికోసమే. చాలా అంటే చాలా ఒక రకమైన అంత కంఫర్టబుల్గా ఉండదు. అలవాటు కాని ఎన్విరాన్మెంట్, అలవాటు కాని జనాలు, వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళు రిసీవింగ్ చేసుకోవటం కానీ ఏది కానీ. నబీల్ స్టార్టింగ్ 2 వారాల తర్వాత ఎవ్రీ వీక్ నబీల్ ఇంపాక్ట్ ఉంటానే ఉంది. వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత 2 వారాల వరకు కూడా. ఒక వారం సాక్స్ టాస్క్, ఏంటి నబీల్లో యాంగిల్ ఉందా, ఫైర్ ఏంటి ఆ నబీల్లో యాంగర్ ఏంటి అని చెప్పి కట్ చేస్తే నెక్స్ట్ వారం ఇమిటేషన్, నబీల్లోని ఎంటర్టైన్మెంట్, ఆ ఎంటర్టైనర్ ఆదిత్యవంని ఎంటర్టైన్ చేసిన విధానం, ఆదిత్యవంలో తను అలా మిమిక్ చేసిన విధానం. దాని తర్వాత నామినేషన్స్లో సోనియాతో కొట్లాడింది కానీ, లేదంటే ప్రేరణతో కొట్లాడింది కానీ, పాయింట్ మీద స్టిక్ ఆన్ అయ్యిండు, అటు ఇటు తిప్పకు అని చెప్పి నామినేషన్ని బోత్ ఎంటర్టైనింగ్గా అండ్ ఫైర్గా చూపించిన ఏకైక కంటెస్టెంట్ నబీల్. దాని తర్వాత ఫస్ట్ మెగా చీఫ్. దానికి ముందు పృథ్వీతో టాస్క్లు ఆడేటప్పుడు తనలోని స్ట్రాటజిస్ట్, ముఖ్యంగా ఫోటో టాస్క్ ఆడేటప్పుడు పృథ్వీతో ఎలా ఆడాలి, ఖచ్చితంగా బలం టు బలం, నెక్ టు నెక్ పెడితే ఖచ్చితంగా ఓడిపోతాడు. సో ట్రిగ్గర్ చేయటం, వదిలేయటం, తనని ఆపడానికి ట్రై చేయటం, అక్కడ చెంచాలకు పెట్టిన రూల్స్కి అనుగుణంగా గేమ్ ఆడి విన్ అయ్యాడు. అదొక్క టాస్క్ అని కాదు, చాలా టాస్క్లు, ఊహలా హూపు అన్నిట్లోనే తనలోనే ఒక స్ట్రాటజిస్ట్ని బయటికి తీశాడు నబీల్. కొన్నిసార్లు స్ట్రాటజీస్ వావ్ అనేలా ఉన్నా, కొన్నిసార్లు తక్కువగా ఉన్నా, ఏదైనా సరే ప్రతి టాస్క్లోనూ తన మైండ్ని పెట్టాడు. అలాగే వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత తనలోని ఒక సాక్రిఫైజర్, ఎవిక్షన్ షీల్డ్ సాక్రిఫైస్ చేశాడు, హౌస్కి అన్లిమిటెడ్ రేషన్ కోసం స్వీట్స్ తినకుండా ఉండటం సాక్రిఫైస్ చేశాడు, మెగా చీఫ్ సాక్రిఫైస్ చేశాడు, మెగా చీఫ్ కంటెండర్షిప్ ఓజీ క్లాన్ కోసం తన టాస్క్ ఆడి గెలుచుకున్నా కూడా మిగతా వాళ్ళకి ఇస్తానే ఉన్నాడు. ఏ వయసు అయితే ఏ ఏజ్ అయితే తనకి అరే ఇంత చిన్న వయసులో కూడా ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు, ఎంత థాట్ఫుల్గా ఉన్నాడు, అసలు ఇంత ఆలోచన అసలు ఎక్కడికో ఎదిగిపోయాడు అన్న రేంజ్లోంచి అదే తనకి డిసడ్వాంటేజ్ కూడా అయింది. పక్కన వాళ్ళు తనతో గేమ్ ఆడుతున్నారు, తనని కనుమరుగు చేస్తున్నారు అని తెలుసుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే అది రియలైజ్ అయ్యాడో మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ నబీల్. ఆ ఒక్క ఏదైతే మెయిన్ పోర్షన్ ఆఫ్ టైం లైన్ ఉంది 15 వీక్స్లో, వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన 2 వారాల తర్వాత 2-3 వారాలు, ఆ 3-4 వారాల్లో నబీల్ గనక అక్కడ అందులో గనక కనుమరుగకుండా ఉండుంటే ఈరోజు టాప్ 2లో నబీల్ ఉండేవాడు. నబీల్ వన్ సైడెడ్గా ఉండేవాడు. రెండోది నిఖిల లేదంటే గౌతమ అన్నది వాళ్ళు తేల్చుకోవాలి. ఆ రేంజ్ జర్నీ నబీల్ది. ఎవ్రీ వీక్ నాగార్జున గారు పొగుడుతూనే ఉండేవాళ్ళు. ప్రతి వారం తనది ఏదో ఒకటి ఇంపాక్ట్ఫుల్గా ఉంచుకునేవాడు ఆ కాంటెంట్. ఆ ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్ ఒక్కటే నబీల్కి దెబ్బేసింది. లేకపోతే మాత్రం ఈ సీజన్కి టాప్ 2లో నబీల్ ఖచ్చితంగా ఉండేవాడు. తను కనుమరుగైపోవటం, వేరే వాళ్ళు రైజ్ అవటం, రెండు అట్ ద సేమ్ టైం జరిగినాయి. ఆ పీరియడే తనకి దెబ్బేసింది. ఎంటైర్ 15 వీక్స్లో ఎవ్రీ వీక్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నదానికి ఇదే నిదర్శనం. బట్ బ్యూటిఫుల్ జర్నీ. అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నబీల్ని ఇలా ఫ్రమ్ నో బడీ టు సంబడి ఇంత దూరం వస్తాడని. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏంది ఇలా ఆడుతున్నాడు, విన్నర్ అయిపోతాడేమో అనిపించింది. ఎండ్యూరెన్స్ టాస్క్ నబీల్ చూసినప్పుడు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇంత ఎండ్యూరెన్స్ ఉందా నబీల్లోని. నేనే కాదు, హౌస్ మొత్తం ఫిదా అయింది. నిఖిల్, పృథ్వీ, అప్పటివరకు పృథ్వీ హేట్ చేసేవాడు నబీల్ని. గేమర్ రికగ్నైజెస్ గేమ్ అని చెప్పి అప్పుడు నేను ఫస్ట్ టైం చెప్పాను. వాళ్ళిద్దరూ అసలు నబీల్ని అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో వెల్ ప్లేడ్ నబీల్ అని చెప్పి బిగ్ బాసే కాదు, ఆడియన్సే కాదు, రివ్యూయర్స్ కూడా చాలామంది చెప్పారు ఈ మాట, నబీల్ సూపర్ ఆడాడు అని చెప్పి. తనకి ఈ జర్నీ మాత్రం గుర్తుండిపోవటమే కాదు, దీనివల్ల తను ఏదైతే గోల్ పెట్టుకున్నాడో, ఒక టీవీ కాదు డైరెక్ట్ స్క్రీన్కి పెద్ద సినిమాలు చేయాలి అని చెప్పి, ఆ సినిమా దాంట్లోకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. బిగ్ బాస్ ఏం చెప్పాడు, తన మాటల్లో జర్నీ ఎలా ఉంది అన్నదోసారి చూద్దాం. ఇది కూడా లైవ్లో చాలా చెప్పాడు బిగ్ బాస్, మొత్తం ఎపిసోడ్లో లేపేశారు. నేను లైవ్ చూశాను, ఎపిసోడ్ చూశాను కానీ చెప్తున్నాను. అసలు ఒక్క ఎపిసోడ్లో 3 జర్నీలు ప్లాన్ చేశారంటే ఇంతకన్నా వరస్ట్ ప్లానింగ్ ఈ సీజన్లో లేదు. అసలు కావాలని చేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. బిగ్ బాస్ నబీల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నుండి లైట్స్, కెమెరా, యాక్షన్ వరకు మీ ప్రయాణాన్ని తీసుకువెళ్ళాలని చెప్పి 9 ఏళ్ళ మీ తపన ఇప్పుడు ఈ స్థానంలో మిమ్మల్ని నిలబెట్టింది. అంటే 9 ఏళ్ళ నుంచి నేను సినిమాకి వెళ్ళాలి అన్న దానికోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఆ కష్టం ఎక్కడ దాకా నిలబెట్టింది అని చెప్పి, వరంగల్ కా షేర్ నబీల్ అనే పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ సుపరిచితమే అని చెప్పి, బిగ్ బాస్ నోట్లోంచి వరంగల్ కా షేర్ అని చెప్పి నిజంగా వరంగల్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వావ్ అని ఫీల్ అయి ఉంటారు ఈ మాట అనగానే.
మీ టాలెంట్ని, మీ వ్యక్తిత్వాన్ని కోట్ల మంది ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు లభించిన అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకున్నాను. నబీల్ ఒక యూట్యూబర్ అయినా కూడా చాలామందికి తెలియదు. మేబీ వరంగల్ వాళ్ళకి ఎక్కువ సుపరిచితమేమో కానీ నాకైతే తెలియదు. నేను యూట్యూబ్లోనే ఉంటాను, చాలా రీల్స్ చూస్తాను, అన్నీ చూస్తూ ఉంటాను, ఆల్మోస్ట్ 5-6 అవర్స్ సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తూ ఉంటాను. కానీ నాకు తెలియదు నబీల్. నేను అడిగిన నాకు తెలిసిన వరకు చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని చాలామందికి తెలిసేలా చేసుకున్నాడు. ఇప్పుడు బోత్ స్మాల్ స్క్రీన్ ఆడియన్స్కి తెలుసు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చాలామంది వచ్చారు ఈ సీజన్కి. సో సిల్వర్ స్క్రీన్ ఆడియన్స్కి కూడా తెలుసు. వీకెండ్లో నాగార్జున గారు వచ్చారంటే ఆబ్వియస్గా చాలామంది చూస్తారు. సో ప్లాట్ఫామ్ అయితే మాత్రం అందరికన్నా ఎక్కువగా మంచిగా యూటిలైజ్ చేసుకుంది మాత్రం నబీలే. నామినేషన్స్లో మీరు చూపించిన ఫైర్ కానీ, టాస్క్లో మీరు చూపించిన పట్టుదల కానీ మీ పేరుని అందరూ అండర్లైన్ చేసేలా చేసింది అని చెప్పి తనలోని స్ట్రాటజీస్ని కూడా పొగడాల్సింది బిగ్ బాస్. ఎవ్రీ టాస్క్లోని స్ట్రాటజీ ఉండేది. మీ వయసు ఇంట్లో అందరికన్నా తక్కువ, కానీ అది మిమ్మల్ని ఏ విషయంలోనూ తగ్గించలేదు. మెగా చీఫ్ స్థానం ప్రామిస్ చేయటమైనా, ఎవిక్షన్ షీల్డ్ త్యాగం చేయటమైనా, మీకోసం ఇన్ఫినిటీ రూమ్లో ఏదైనా అవకాశం ఉన్నా సరే మీకు ఇష్టమైన స్వీట్స్ కాకుండా ఇంటి కోసం మీరు అన్లిమిటెడ్ రేషన్ అడిగి ఉన్నతంగా ఆలోచించిన దానికి వయసుతో సంబంధం లేదు అని చాటి చెప్పారు, అన్న విధంగా చెప్పారన్నమాట. మెగా చీఫ్ది అవినాష్కి ఇచ్చేశాడు. దానికి ముందు మెగా చీఫ్ కంటెండర్స్ ఓజీ క్లాన్కి ఒకరి తర్వాత ఒకరికి ఇస్తానే ఉన్నాడు. ప్రేరణకి, నిఖిల్కి, ప్రేరణకి, విష్ణుప్రియకి, అందరికీ. తర్వాత ఎవిక్షన్ షీల్డ్ ఎవరు? అవినాష్ జస్ట్ ఫ్రెండ్, మామూలుగా పరిచయం అంతే. తను అడిగిందని చెప్పి ఓకే ఇస్తానన్నాడు. తనతో మంచి ర్యాప్ ఉండటం వల్ల ఇచ్చాడు. సింపుల్గా ఇచ్చేశాడు, పెద్ద ఆలోచన కూడా చేయకుండా. నాది ఓజీ క్లాను, నేను నా క్లాన్ కోసం ఉంచుకుంటాను, అప్పటికి ఓజీ వర్సెస్ రాయల్స్ నడుస్తుంది. అలా ఏం ఆలోచించలా. సో చిన్న వయసు అయినా సరే సాక్రిఫైజేషన్లో మాత్రం వెనకాడలేదు. సో హౌస్ కోసమే చేశాడు ఏం చేసినా సరే. నబీల్ మీరు సెల్ఫ్ మేడ్, అందుకే మీకు ఆత్మగౌరవం చాలా ఎక్కువ. దాన్ని ప్రశ్నించిన ఎవరికైనా సరే ధీటుగా మీరు ఆటతో జవాబిచ్చారు అని చెప్పి ఈ లైన్స్ కూడా బాగా రాశారు. ఎవరు రాశారో కానీ ఆ సెల్ఫ్ మేడ్ స్టార్ ఒకటి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి. ఈ ఇంటి ఫస్ట్ మెగా చీఫ్గా నిలిచారు. అప్పుడు మీతో ఈజీ కాదన్న విషయం అందరికీ అర్థమై ఉంటుంది అని చెప్పి. నిజమే, కానీ అప్పటికే వాళ్ళు తెలుసుకున్నారు నబీల్తో ఈజీ కాదని. ఎప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ టాస్క్లు గెలుచుకుంటూ వస్తుందో, టాస్క్లు గెలపైన టాస్క్లు తను చూపించిన పట్టుదల ఏదైతే ఉందో, ఆ ఎండ్యూరెన్స్ ఏదైతే ఉందో, స్ట్రాటజీ ఏదైతే ఉందో, అది తనని తీసుకెళ్తానే ఉంది ముందుకి. పీపుల్ వర్ లైక్ అరే ఏందిరా ఏమీ లేని దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోతున్నాడు అని. హౌస్లోని షాక్ అయ్యారు, హౌస్ బయట షాక్ అయ్యారు. ప్రయాణం మధ్యలో మీలోని ఫైర్ తగ్గిందని మీ తోటి వారికి అనిపించినప్పుడు మీ సామర్థ్యాన్ని మీరు ప్రశ్నించుకున్నారు. అప్పటి నుంచి అందరికీ ఆమోద్యోగంగా మారేందుకు మీరు పడ్డ తపన స్పష్టంగా కనపడిందని. మధ్యలో ఫైర్ తగ్గింది అంటే ఫైర్ తగ్గలే అని చెప్పి రైజ్ అయ్యాడు కదా. ఒక 3 వారాలు నిజంగానే ఫైర్ తగ్గింది. చాలామంది ఈ పాయింట్ రైజ్ చేశారు. 3-4 వారాలు డౌన్ అయ్యాడు. ప్రాబ్లం ఎక్కడైందంటే తిని డౌన్ అయినప్పుడే ఇంకొకరు రైజ్ అయ్యారు. ఒకళ్ళు మార్చుకుంటే ఇంకొకరు రైజ్ అయ్యారు. సో అది ప్రాబ్లం ఉంది. బిగ్ బాస్ హౌస్లో ఎవ్రీ వీక్ ఇంపార్టెంట్. మీ చుట్టూ ఉన్న తారల తలుగుబెలుకుల మధ్య ఒక సామాన్యుడిగా ఒంటరిగా నిలిచినట్టు మీకు అనిపించింది. కానీ నబీల్ అది మీ బలహీనత కాదు, అదే మీ బలం అని. అంతమంది మధ్యలో కూడా వీళ్ళందరూ ఏంట్రా ఎలా ఉన్నారు, సెలబ్రిటీస్, సోకాల్డ్ సెలబ్రిటీస్, మనమేమో చూస్తే మామూలుగా ఉన్నాం అలా ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అయిపోలే. అందరితో కలిసిమెలిసి ఉండటానికి, అందరితో మంచిగా ఉండటానికి ట్రై చేసేవాడు నబీల్. అందుకే చాలామంది కన్నా ఎక్కువగా మెరిసి ఇక్కడ వరకు చేరారని. తనకన్నా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వెళ్ళిపోతూనే ఉన్నారు, తన మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఒక్కో వారం టాస్క్లో మీ తడబాట్లను సరిచేసుకుంటూ, అనుభవం ఉన్న ఆటగాళ్లను దాటుకుంటూ, అందరి ఆటని నిశితంగా పరిశీలిస్తూ, ఒక పరిపక్వత పొందిన ఆటగాడిగా ఒడిదుడుకులను ఎన్నో ఎదుర్కొని టాప్ 5లో ఒకటిగా నిలిచిన మీ ప్రయాణం చూసి యావత్ ప్రేక్షక లోకమే కాదు బిగ్ బాస్ కూడా మనస్ఫూర్తిగా అంటున్నారు వెల్ ప్లేడ్ నబీల్ అని చెప్పి. ఇది ఎంత బాగుంది ఈ పారాగ్రాఫ్ మొత్తం. ఆల్మోస్ట్ లేపేశారు దీన్ని. తనను తను ఒక సామాన్యులా స్టార్ట్ అయ్యి తనను తను మలుచుకుంటూ ఒక పరిపక్వత చెందిన ఆటగాడిలా మారుతూ ఒక్క పక్కనున్న వాళ్ళనే కాదు, బిగ్ బాస్నే కాదు, యావత్ ప్రేక్షక లోకంతో కూడా అనిపించుకున్నాడు వెల్ ప్లేడ్ నబీల్ అని చెప్పి. ఇది మీరు చేయబోయే గొప్ప ప్రయాణానికి నాంది అవుతుందని ఆశిస్తూ బిగ్ బాస్ మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారని చెప్పి. ఖచ్చితంగా నాకు తెలిసి నబీల్ ఇంకా ముందుకెళ్తాడని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నబీల్ అయ్యో మీరు చెప్తా ఉంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి బిగ్ బాస్ అని చెప్పి. చిన్న పిల్లడు అబ్బా, చాలా అంటే చాలా క్యూట్ ఉంటాడు, క్యూట్గా మాట్లాడతాడు, క్యూట్గా ఉంటాడు. అసలు కొన్ని విషయాలు అసలు ఫిల్టరే ఉండదు తనకి. అసలు ఫిల్టర్ ఎక్కడ కూడా ఫిల్టర్ లేని ఏకైక వ్యక్తి నబీల్. చివరికి తను చేసుకున్న తన వల్ల అయిన పనులు కూడా ఎన్నిసార్లు చెప్పుకుంటాడో. అది కొంతమందికి కొన్నిసార్లు ఏంద్రా ఇది డబ్బా అన్నట్టు అనిపిస్తుంది, కానీ అదే తన ఏజ్కి
తనకు మాస్క్ లేకుండా అన్ఫిల్టర్డ్గా ఉన్నాడు. మనం చూసేది అదే కదా బిగ్ బాస్ హౌస్లో. ఎవర్రా ఫిల్టర్ లేకుండా ఉన్నారని. ఈ హౌస్లో ప్రతి ఒక్కరు ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా ఫిల్టర్ అనేది వేస్తారమ్మా, వేయకుండా ఉండరు. బయట మాట్లాడి మనం కూడా వేస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఇయ్యాలి కూడా తప్పదు. బట్ అన్ఫిల్టర్డ్గా ఉన్నాడు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్, అందరికన్నా తక్కువ టైమ్స్ మేబీ. ఏదనిపిస్తే చేశాడు, ఏదనిపిస్తే చెప్తాడు, చెప్తూనే ఉంటాడు, క్యూట్గా ఉంటుంది. దాని తర్వాత తన జర్నీ చూపించారు. జర్నీ కూడా అమేజింగ్గా ప్లాన్ చేశారు. గౌతమ్ ఎడిట్ తర్వాత నాకు నచ్చిన ఎడిట్ నబీల్దే, అంత బాగా ఎడిట్ చేశారు. వరంగల్ డైరీస్ దాంతో స్టార్ట్ అయింది ఫన్, హోటల్ టాస్క్లో తను చేసిన ఫన్ను. నెక్స్ట్ సౌదీ అరేబియా అని చెప్పి సౌదీలో ఉన్న కబాబులు తింటున్నా, ఈయన నిద్రపోతూ ఉంటాడు, పక్కన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేప్పటికీ బిగ్ బాస్ ఏమో నిఖిల్ మైక్ వేసుకోండి, యష్మి మైక్ వేసుకోండి అని చెప్తా ఉంటే, రే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అని చెప్తాడు. సడన్గా నిఖిల్ వస్తున్నాడు, వీళ్ళందరూ వస్తున్నారండి. ఆ బిగ్ బాస్ చెప్పడం నిద్ర మొత్తం పోయింది అని చెప్పి అది ఫుల్ కామెడీ వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత ఓం గారి ఇమిటేషన్, ద రేజ్ ఆఫ్ అన్ ఎంటర్టైనర్ అనిపించింది. అక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్, ప్రతి ఒక్కరు ఏం చేశారు, నేను బిల్ సూపర్ రా అని చెప్పి. నెక్స్ట్ దానికోసం ఇంక త్యాగాలి, ఇంటి కోసం త్యాగం. యష్మి జెన్యున్గా అప్రిషియేట్ చేసింది, జెన్యున్గా చెప్తున్నాను, నువ్వు ప్రతిదీ బల ఆలోచిస్తా అంటే తనలో స్ట్రాటజిస్ట్ని గుర్తించింది. ఏంది ఇంత అన్ని ఆలోచిస్తాను, అన్ని యాంగిల్స్ ఆలోచిస్తాను. మనం ఒక రోజుకి ఆలోచిస్తాం, ఇప్పటికేం చేయాలి ఆలోచిస్తాం. నబీల్ వారం రోజులకి ఆలోచించుకుంటాడని చెప్తుంది వేరే చోట. అంత ముందు చూపు ఉంటుంది నబీల్కి, నెక్స్ట్ ఏం జరిగిద్ది అన్నదని. నెక్స్ట్ నబీల్ ఫ్రెండ్షిప్స్, ఆదిత్యవంతో కానీ, మణికంఠతో కానీ, పృథ్వీతో అయిన ఫ్రెండ్షిప్ కానీ, నిఖిల్తో కానీ, సీతతో కానీ, అవినాష్తో కానీ, ప్రతి ఒక్కరితో, విష్ణుప్రీతితో కానీ, ప్రతి ఒక్కరితో మంచి బాండింగ్స్ ఏర్పడ్డాయి నబీల్కి. దాని తర్వాత టాస్క్లు, ఆ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టాస్క్ అనమాట. సాక్స్ టాస్క్లో ఫస్ట్ టైం ద రైజ్ ఆఫ్ ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ కింద. సో గట్టిగా అక్కడ అరిచాడు, లోపలికి వెళ్ళి అరిచాడు. నేనే ఏంది ఇంత ఇది ఒక యాంగిల్ ఉందా ఇందులో అని చెప్పి. నెక్స్ట్ ఆ ఫోటో ఫ్రేమ్ టాస్క్లో పృథ్వీతో చాలా అంటే చాలా తెలివిగాడు. అక్కడ ఒక స్ట్రాటజిస్ట్ కనిపించాడు, ఒక సాక్రిఫైజరు, ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ ఒక యాంగిల్, నెక్స్ట్ ఒక స్ట్రాటజిస్ట్ యాంగిల్. నెక్స్ట్ ఇక్కడ అదే షేవింగ్ చేసుకునేది ఏదో ఉంది కదా, హెయిర్ రిమూవల్ చేసుకునే టాస్క్, అందులో కూడా లైట్ ఎండ్యూరెన్స్ అది. దాని తర్వాత పృథ్వీతో గ్రేటర్ ఎండ్యూరెన్స్. అది ఓడిపోయినా కూడా అంతసేపు అసలు ఊహించలేదు నబీల్ అంతసేపు ఉండగలడని చెప్పి. పైగా తనకి చేతిలో కూడా బాగాలేదనమాట. దాని తర్వాత మెగా చీఫ్ అయ్యాడు నబీలు. నెక్స్ట్ ఇంకా ఫైట్స్, పృథ్వీతో ఫైట్స్ కానీ, నామినేషన్ ఫైట్స్ కానీ, విష్ణుప్రియతో ఫైట్స్ కానీ, ప్రేరణతో ఫైట్స్ కానీ, తనకైన ఫైట్స్ అన్ని చూపించారు. దాని తర్వాత నాగార్జున గారు రాయల్స్ వచ్చాక నీ ఆటను మర్చిపోయావు అని చెప్పి, సో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయిన తర్వాత నుంచి దాని డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా చెప్పడం చూపిస్తారు. వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందు నబీల్ వేరే, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నబీల్ వేరే, ఐ డోంట్ సీ దట్ ఓల్డ్ నబీల్ అని చెప్పి. సో తను కూడా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ రాంగ్ అయ్యిందని చూసుకుంటే మాత్రం తనకే అర్థమవుతుంది ఎక్కడ వెళ్ళిపోయింది ఏంటని చెప్పి. నాగార్జున గారు ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు నో వర్రీస్ సార్ అంటే వెంటనే నబీల్ యూ నీడ్ టు గెట్ వర్రీడ్ అనగానే తనకి తను అనలైజ్ చేసుకున్నాడు, ఎక్కడ వెళ్ళిపోయింది ఏంటి. సో ఫైర్ కావాలంటున్నారు కదా, ఫైర్ ఇస్తా, అందరికి ఒక్కొక్క రీజన్ పెట్టుకుంటా, ఎవరు నామినేట్ చేయమన్నా రెడీగా ఉంటా అని చెప్పి. నెక్స్ట్ వాళ్ళ నాన్నది స్టార్టింగ్లో సెంటిమెంట్, కోవిడ్ వల్ల తను చనిపోయారని చెప్పి. నెక్స్ట్ మణికంఠ వచ్చి ఇన్స్పైర్ చేయటం, లాస్ట్ నామినేషన్స్లో ఓజిని నామినేషన్ చేసినప్పుడు వచ్చి చేయటం, తనకి చాలా ఫీడ్బ్యాక్స్ ఇస్తాడనమాట వాళ్ళ మమ్మీ ఎంట్రీ. సో ఒక్కసారి ఆ వీడియో మొత్తాన్ని హైకి కింద నుంచి స్టార్ట్ చేసి కామెడీ తీసుకెళ్ళి ఎంటర్టైనర్ చూపించి, దాన్ని నుంచి ఇంకా పైకి తీసుకెళ్ళి టాస్క్లు చూపించి, దాని తర్వాత ఒక్కసారి బాగా డౌన్ చేశారు. సో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత తగ్గిపోయాయని చెప్పి మళ్ళీ కొద్దిగా సెంటిమెంట్ వేసి మళ్ళీ లేపుతా ఉన్నారు అన్నమాట జర్నీని. దాని తర్వాత వాళ్ళ మమ్మీ ఎంట్రీ, ఆడాలా ఇంకా గట్టిగా ఆడు అన్నట్టు చెప్పారు, బాగా ఆడుతున్నావు అని చెప్పారు. అక్కడి నుంచి ఎవరికి వేస్తారో పుష్ప 2 సాంగ్ అని అనుకుంటా ఉన్నా. కేజీఎఫ్ ఎవరికి వాళ్ళకి వేస్తుంటారు ప్రతి సంవత్సరం. సో పుష్ప 2 సాంగ్ ఎవరికి వేస్తారు అని అనుకున్నా. పుష్ప 2లో జాతర మ్యూజిక్ ఏదైతే ఉందో అది నబీల్కి వేశారు. ఆడు 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 అని చెప్పి, అదిరేలా ఆడు అని చెప్పి పుష్ప 2 మ్యూజిక్ ఉంది. దాంతోనే చివరి వరకు జర్నీని తీసుకెళ్ళి ఆ మ్యూజిక్తోనే ఎండ్ చేశారు. సో అక్కడి నుంచి మళ్ళీ టాస్క్లు ఆడటం కానీ, నామినేషన్స్ కానీ హైకి తీసుకెళ్లారనమాట. ఆడియన్స్ అప్రిషియేషన్, నెక్స్ట్ ఎవిక్షన్ షీల్డ్ అవినాష్కి ఇవ్వటం, గెస్ట్లు అందరూ వచ్చి సెకండ్ థర్డ్ ప్లేస్లో పెట్టడం, అవన్నీ చూపించారు. నెక్స్ట్ 5th ఫైనలిస్ట్ అని చెప్పి ఆ ఎండ్ వరకు పుష్ప మ్యూజిక్తో నబీల్ ఫ్యాన్స్కి ఒక హై వచ్చి ఉంటుంది. ఎడిట్ అయితే మాత్రం సూపర్ ఎడిట్. గౌతమ్ ఎడిట్తో పోటీ పడింది. గౌతమ్కి ఎంత బాగా ఎడిట్ చేశారో నబీల్ కూడా అంతే బాగా ఎడిట్ చేశారు. బాగా వచ్చింది నబీల్ జర్నీ కూడా. ఎందుకంటే ఆ జర్నీలో ఎప్పుడైనా సరే మన జర్నీలో వాళ్ళు కూడా ఎడిట్ చేయాలంటే ఒక అప్పు ఒక డౌన్ ఉండాలబ్బా. ఫ్లాట్గా ఉండకూడదు, నెక్స్ట్ డౌన్గా ఉండకూడదు. రైజ్ అయిపోతే వెళ్ళిపోతున్నా కూడా ఓకే. ఇప్పుడు టాప్ లైన్ కొంతమంది ఫ్లాట్, కొంతమంది డౌన్ అలా ఉండటం వల్ల ఆ ఎడిట్లో అంత హై రాదు. ఈయన జర్నీ ఇచ్చాడు కాబట్టి కింద నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళాడు, కంప్లీట్ డౌన్ఫాల్, మళ్ళీ పైకి లేచాడు. కానీ ఆ ఫస్ట్లో ఎంతైతే హైట్ లేచాడో అంత లైట్ లెగల టు బీ ఫ్రాంక్. లేదంటే మాత్రం టాప్ 2లో అసలు నబీల్ ఒక స్పాట్ కన్ఫామ్లో ఉండేది నబీల్ది.
నెక్స్ట్ నబీల్ స్పీచ్లెస్ బిగ్ బాస్ వాట్ ఏ బ్రిలియంట్ జర్నీ అని చెప్పి అక్కడి నుంచి నేను ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు షేర్ ఆయా అని చెప్పి అనడం, ఇప్పుడు మీరు వరంగల్ షేర్ అంటూ లిటరల్గా గూస్ బంప్స్ ఫీల్ అయ్యి ఉంటాడు. ఫైనలిస్ట్గా నిల్చున్న సో హ్యాపీ ప్రౌడ్ మూమెంట్ నాకు ఫర్ ద ఫస్ట్ టైం వెల్ ప్లేడ్ అన్నది మాత్రం నాకు తెలిసి బెస్ట్ మెమరీ. ఈ హౌస్లో మీరు ఎవరికి అనుండరు, అలాంటిది నాకు అన్నారు బెస్ట్ మెమరీ అని చెప్పి. నేను హౌస్ నుంచి బయటికి వెళ్ళగానే గట్టిగా వెళ్ళను అని చెప్పి గట్టిగా కూర్చున్నాను, అసలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళని చెప్పి. ఇప్పుడు అలా ఆ పొజిషన్లో ఇప్పుడు స్పెషల్గా నా జర్నీ వీడియో నేను చేస్తూ ఉంటున్నాను, ఇది బెస్టెస్ట్ మెమరీ అని చెప్పి. నెక్స్ట్ మా మమ్మీ హౌస్లో లైట్స్ అదే వెళ్తున్నావు కదా అలాగే 3 నెలలకి వెళ్ళి హౌస్లో లైట్స్ బంద్ అయ్యే వరకు రాకూడదని చెప్పి పంపించింది. ఆ రోజు వరకు ఉంటా అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అని చెప్పాడు. సో ఇది నబీల్ జర్నీ. ఇప్పుడు ఈ సీజన్ విన్నర్ ఎవరవబోతున్నారంటే నాకు 2 ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి, 2 షేర్ చేస్తాను. నాకు నైట్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది నాకు రెగ్యులర్గా వచ్చే సోర్స్ కాదు కానీ బట్ ఒక ట్రస్టెడ్, ఎందుకంటే తను కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్, ఎక్స్ కంటెస్టెంట్. సో తన ప్రకారం ఏంటి అంటే నిన్న ఈవినింగ్ వరకు గౌతమ్కి కొద్దిగా ఎడ్జ్ ఉంది, గౌతమ్ నిఖిల్ని క్రాస్ చేశాడు అన్న విధంగా, బట్ నైట్కి ఫుల్ టైట్ అయిపోయింది అన్న విధంగానే. నాకు అది అర్థం కాల, ఎడ్జ్ ఉన్నప్పుడు నైట్కి నైట్ అలా టైట్ అయిపోతుంది అని చెప్పి. సో అంత నాకు ఇదిగా అనిపించట్లేదు, లాజికల్గా కరెక్ట్గా అనిపించట్లేదు ఎలా అవుతుంది ఏంటి అని చెప్పి. బట్ నాకు రెగ్యులర్గా వచ్చే దాంట్లో ఏంటంటే కంప్లీట్ నిఖిల్ లీడ్లో ఉన్నాడు అని చెప్పి. కానీ ఈయన చెప్పింది ఆయన చెప్పింది చూసుకుంటే 2 ఆపోజిట్గా ఉండేవాటికి ఏది ట్రస్ట్ చేయాలో అర్థం కావట్లేదు. కంప్లీట్ నిఖిల్ డామినేటింగ్గా ఉంటుందని చెప్పి నాకు అనిపించట్లేదు, ఎందుకంటే గౌతమ్ వాళ్ళు చాలా ప్రమోషన్స్ చేశారు, స్కూల్స్ కాలేజెస్ అన్ని చోట్ల తిరిగి ప్రమోషన్స్ చేశారు. అలాగే ఆయన గేమ్ కూడా హైలో ఉంది. వేరే ఫ్యాక్టర్స్ కూడా మధ్యలో పెట్టారులేండి, వాటి గురించి ఎందుకు కానీ. బట్ ఎనీవే ఓటింగ్ అయితే మాత్రం గట్టిగానే జరిగిద్ది అని అనుకుంటున్నాను నేను. చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్. సో ఏదైనా జరగచ్చు అన్న విధంగానే ఉంది. నేను నైట్ అందుకే చాలామంది మెసేజ్లు చేసినప్పుడు అదే చెప్పా, టైట్గానే ఉందంట సిచ్యువేషన్ అని చెప్పి. ఇప్పటికి కూడా చాలా మంది నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే టైట్గా ఉందని. బట్ నాకు రెగ్యులర్గా వచ్చిన సోర్స్ నుంచి మాత్రం వన్ సైడెడ్గానే ఉంది, అంటే వన్ సైడెడ్గా వెళ్ళింది, ఎక్కువ ఎడ్జ్ నిఖిల్కే ఉందని. బిగ్ బాస్ టీము ఒకవేళ పొరపాటున మన వీడియోస్ వస్తే అని చెప్పేది ఏంటంటే సీజన్ 6లో మాత్రం దయచేసి చేయొద్దు. ఎవరైతే ఓట్స్తో గెలిచారో, ఓట్స్ ఎక్కువ వచ్చినాయో వాళ్ళనే విన్నర్ చేయండి, అది ఎవరైనా సరే. ఈవెన్ నబీల్కి ప్రేరణకి ఒకవేళ ఎక్కువ ఓట్లు వచ్చినా మనకు తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఒకవేళ వస్తే వాళ్ళనే విన్నర్ చేయండి. మీరు వాళ్ళతో పాటు ఇంకెవరికైనా ప్రైజ్ మనీ ఇద్దాం అనుకుంటే ఎక్కువ ఓట్లు రాని వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వడానికి పుష్ చేయండి. వాళ్ళు తీసుకోకపోతే మనం ఏం చేయలేం, వాళ్ళ దరిద్రం అనుకోవటమే. అంతేగాని ఇప్పుడు ఒక కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా విన్నర్ అవుతానన్నాడు, ఇంకో కంటెస్టెంట్ ఆ కంటెస్టెంట్ తీసుకోడు కాబట్టి వేరే వారికి ఇచ్చేద్దాము అని చెప్పి లాస్ట్ టైం లాగా షీగాన్ అయితే తీసేసుకుంటాడని చెప్పి షీగాన్ని పుష్ చేసి షీగానికి ఇచ్చేసి, నెక్స్ట్ ఆయనకి 40 lakhs దాకా ఇచ్చేసి ఈయనకి 10 lakhs ఇచ్చి దాని తర్వాత కప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్లో ఓట్లు ఎక్కువ వచ్చింది షీగానికి అంటే ఈయనకి అటు మనీ ఇది లేక ఆ కప్ వచ్చిన ఆనందం లేక వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? మోస్ట్ ఇల్లాజికల్ థింగ్ అక్కడ అది జరిగింది మాత్రం. అలాంటిది మాత్రం చచ్చినా రిపీట్ చేయొద్దు. షీగానికి ఓట్లు ఎక్కువ వచ్చినాయా, షీగాన్ విన్నరు, రేవంత్కి ప్రైజ్ మనీతో సగం ఎంత కావాలంటే అంత తీసుకోవడానికి పుష్ చేయటం, తీసుకోలేకపోతే తీసుకోలేదు, మనం ఇంకేం చేయలేం. అది ఓకే కదా, రన్నర్గా ఉండిపోతాడు. ఈయన ఎలాగో విన్నర్ అయ్యాడు కాబట్టి డబ్బులు కూడా ఈయన చెందడంలో న్యాయమే. తీసుకుంటే మీరు ట్రై చేశారు, తీసుకుంటే ఓకే. అలాగే సేమ్ ఇప్పుడు కూడా ఎవరికైతే ఎక్కువ ఓట్లు వచ్చినాయో వాళ్ళని విన్నర్ని చేయండి, ఓట్లు రాని వాళ్ళని డబ్బులు తీసుకోవడానికి పుష్ చేయండి. ఒకవేళ మీరు న్యాయం చేద్దాం డబ్బులు ఇద్దాం అనుకుంటే. అంతే తప్పితే వైస్ వర్సా చేసి సీజన్ 6లా చేసి మళ్ళీ అలాగే చేస్తే మాత్రం ఎప్పుడైతే మాత్రం అంతగా ఇవ్వలేదు, కానీ ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతారు. చాలా అంటే చాలా అసలు వరస్ట్ ఎండింగ్ అయిపోతుంది సీజన్ 8కి. సో 5th ప్లేస్లో అవినాష్, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ షూట్ జరుగుతూ ఉంది. 5th ప్లేస్లో అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు అని చెప్పి టాక్. అది మనకు కొంచెం వాళ్ళకి బ్రేక్ ఇవన్నీ ఇచ్చినప్పుడు మనకు అప్డేట్స్ ఇంకా గట్టిగా తెలుస్తాయి. ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకొక థింగ్, లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా ఆడియన్స్కి, ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, మనం ఒకరిని అభిమానించవచ్చు అబ్బా, కానీ మన అభిమానం మనకెప్పుడు చేటు చేయకూడదు. ఫస్ట్ నువ్వు ఇంపార్టెంట్ కదా, ఎవరికైనా వాడు ఇంపార్టెంట్. మన అభిమానించే వాళ్ళని చూడాలనుకోవటం ఓకే, దానికోసం ఎంతవరకు చేయాలి, ఎంతవరకు వెళ్ళాలి అన్నదానికి ఒక సర్టైన్ ఒక లైన్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది, అంతవరకే చేయాలి. మీరు ఆ అభిమానాన్ని దాటి అవధులు దాటి కనుక ముందుకెళ్తే మీరు ప్రాబ్లమ్స్లో పడతారు, మీ వల్ల వేరే వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్లో పడతారు. లాస్ట్ ఇయర్ జరిగింది ఇదే, అభిమానం హద్దులు దాటిపోయింది, రెచ్చిపోయారు అక్కడ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కుర్రాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు రెచ్చిపోతూ ఉంటారు, వాళ్ళ నైజం.
సో అంతమంది అక్కడ గుమ్ముగూడకూడదు. పోలీస్ బందోబస్తు నాకు తెలిసి గట్టిగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటనలు ఇప్పుడు కూడా ప్రజెంట్ ఒక సంఘటన జరిగింది కాబట్టి రీసెంట్గా పుష్ప 2 మూవీతో గట్టిగానే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతి ఏదో చేసి వేరే వాళ్ళు ఎవరో చేసో మీరు చేసి ఏదో ఒకటి చేసి మీరు చిక్కుకుంటే మీ కెరీర్లు ఇబ్బందుల్లో పడతారు, మీరు ఇబ్బందుల్లో పడతారు. మీరు జైల్లో బాగానే ఉన్నా కూడా మీ పేరెంట్స్ బయట ఇబ్బందుల్లో పడతారు. సో అవన్నీ చేయొద్దు. ఒకవేళ మీ కంటెస్టెంట్లు ఎవరైనా సక్సెస్ మీట్లు అని చెప్పి ఎక్కడో చోట గ్రౌండ్ ఏదో ఒకటి తీసుకొని పెట్టుకుంటే అక్కడికి పొండి చక్కగా, అలాగే దాన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు అక్కడ మంచినీళ్ళు ఫుడ్ అన్నీ పెట్టండి. నీట్గా వచ్చిన మీ ఫ్యాన్స్ వాళ్ళు మీకోసం ఎంతో కష్టపడ్డారు, ఎంతోమంది చేత మాట్లాడబడ్డారు, ఎంతోమందిని మాట్లాడతారు. సో వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళని కొంచెం మంచిగా ట్రీట్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, కుదిరితే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. చాలామంది ఆన్లైన్లో పోరాటం చేసిన యోధులు ఉన్నారు, ఆఫ్లైన్లో పోరాటం చేసిన యోధులు ఉన్నారు. సో మీరు మీ కంటెస్టెంట్స్ని ఇంటరాక్ట్ అవ్వండి. అలా ఏదైనా మీట్లు పెడితే అక్కడికి వెళ్ళండి తప్పితే ఈ ర్యాలీలు, వేరే కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తా వాళ్ళ మీద దాడులు చేయటాలు అలాంటిది మాత్రం దయచేసి చేయొద్దు. ఈసారి ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి, మామూలుగా లేదు బయట విషయం. అసలు నన్ను అడిగితే మీరు అసలు అన్నపూర్ణ స్టేడియం దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దని చెప్తా. మా హీరో ఒంటరిగా వెళ్ళిపోతాడంటే ఏం కాదు, వాళ్ళు ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటారు, సక్సెస్ మీటో లేదంటే ఈ ఫ్యాన్స్ మీటో ఏదో ఒకటి పెడతారు, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు ఎంత కేకలు వేయాలంటే అంత కేకలు వేసుకోండి, మా హీరో జిందాబాద్, మా కంటెస్టెంట్ జిందాబాద్ అని చెప్పి. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు, అంతేలేండి ఆ వయసు అలా ఉంటుంది. నేను కూడా అప్పట్లో ఎవరైనా వస్తే వెళ్ళేవాడిని చూడటానికి. మరి ఇప్పుడైతే కొంచెం కష్టమే కానీ అలా ఉంటుంది. బట్ ప్రికాషన్స్ తీసుకోండి, మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. యూత్కి చెప్తున్నాం ముఖ్యంగా, మన దాంట్లో యూత్ కొంచెం ఎక్కువగానే ఉన్నారు. సో వాళ్ళకి చెప్తున్నాను అనమాట, అంతే. సో వీడియోని లైక్ చేయండి, నచ్చితే ఎవరు విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.